టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో మరణించిన కార్యకర్తలు, అభిమానుల్ని, కుటుంబాల్ని ఆమె పరామర్శించనున్నారు. విజయనగరం వచ్చిన భువనేశ్వరికి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రైట్, విజయనగరం చేరుకున్నారు నారా భువనేశ్వరి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయనగరం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 3 రోజుల పర్యటన కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విజయనగరం కాసేపటి క్రితం చేరుకున్నారు. ఇప్పుడు మనం విజయనగరంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇది ఒక బాధితుడి తాలూకా ఇల్లు. ఇది ఎందుకోసం అంటే అప్పారావు అనేటటువంటి సీనియర్ కార్యకర్త ఇక్కడ చంద్రబాబుని అరెస్టు సమయంలో ఆ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఆయన మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించడానికి ఇక్కడికి నారా భువనేశ్వరి, అదేవిధంగా అశోక్ గజపతిరాజు, మిగిలినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా మీ ఇంటి దగ్గర ఉంటుంది, మీకు అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు. అదేవిధంగా ఒక 3 లక్షల రూపాయల ఆర్థిక సహకారం కూడా భువనేశ్వర్ చేతుల మీదుగా చెక్కుని అందజేయడం జరిగింది. విజయనగరం జిల్లాలోని ఇక్కడ తర్వాత బొబ్బిలి, అదేవిధంగా తెరలాం మండలంలోని మరో 3 కుటుంబాలను కూడా భువనేశ్వరి పరామర్శించబోతున్నారు. ఈరోజు సాయంత్రానికి రాజాం చేరుకొని అక్కడ జిఎంఆర్ అతిథి గృహంలోని విశ్రాంతి తీసుకోబోతున్నారు. రేపు ఉదయమే మళ్ళీ పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో మరో బాధితుడి తాలూకా ఇంటిని భువనేశ్వరి సందర్శించబోతున్నారు. ఇందుకు తగిన విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, భువనేశ్వరిని చూసేందుకు వందలాది మంది కార్యకర్తలు విజయనగరం, నెల్లిమర్ల, గజపతి నగరం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. కిక్కిరిసినటువంటి కార్యకర్తలు ఇక్కడ కోలాహలంగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుందని పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నారు. ఎందుకోసం అంటే కార్యకర్తలే అండగా ఉంటారు అని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా భువనేశ్వర్ అభివాదం చేయడం జరిగింది. అయితే జనం చాలా ఎక్కువ మంది రావడంతో ఏం మాట్లాడాలో కూడా మాట్లాడేటటువంటి అవకాశం కూడా లేదు. జిల్లాకు సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా భువనేశ్వరికి పలు స్థానికంగా ఉండేటటువంటి సమస్యలను వివరించడం జరిగింది. బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం భువనేశ్వరి నేరుగా వచ్చి ఇక్కడ వారికి భరోసా కల్పించడం, ఆర్థిక సహకారం అందించినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల తాలూకా మనోభిష్టానికి, కార్యకర్తల తాలూకా సంక్షేమానికి పాటుపడుతుంది అనేటటువంటి విషయానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణని. ఎన్ని కార్యక్రమాల్లో బిజీ ఉన్నా సరే తప్పనిసరిగా ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ శ్రేణులన్నీ కూడా ఇక్కడ చేరుకొని వారికి పూర్తి స్థాయి సహకారం అంది. ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నారు చెప్పండి, కార్యక్రమం ఏం జరిగింది ఇప్పుడు పైన? మేడం గారు గతంలో నిజం గెలవాలనే కార్యక్రమాన్ని బాబు గారు రిలీజ్ చేసిన తర్వాత మధ్యంతరంగా విడిచిపెట్టారు. ఆ కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ఎవరైతే ఏ కుటుంబంలో అయితే వ్యక్తిని కోల్పోయారో వాళ్ళు ఓదార్చడానికి మొదట అనుకున్న కార్యక్రమం ప్రకారం వచ్చారు. మేము మీ కుటుంబానికి మేము అండదండలుగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ బాబు గారు మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా మా కుటుంబం మీకు అండదండలుగా ఉంటారని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కల్పించి మేడం గారు వచ్చారు. అంటే కార్యకర్తలకి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని చాలా స్పష్టంగా ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు తాలూకా అక్రమ అరెస్టు పైన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి పార్టీ సీనియర్ కార్యకర్త విజయనగరంలోని అప్పారావు అనేటటువంటి కార్యకర్త గతంలో గుండెపోటుతో మరణించినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి పార్టీ శ్రేణులన్నీ కూడా అండగా ఉన్నాయి. మీరేమీ కూడా భయపడకండి, మీకు తాలూకా సంక్షేమాన్ని పార్టీ చూసుకుంటుందని నారా భువనేశ్వర్ ద్వారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇక్కడ పంపించి వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం, అదేవిధంగా మానసిక స్థైర్యం కల్పించడం అనేటటువంటి జరిగింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.